మహిళలు సార్ ఈరోజు సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళల యొక్క బడ్జెట్ను కూడా పెంచాలి. ఇవాళ అన్ని రంగాలలో మహిళలు ఉన్నారు, కానీ ఈ మగవాళ్ళ కొంతమంది మెదళ్లలో మరి ఫ్యూడల్ మెంటాలిటీ అణిచి, అంటే తల్లి కడుపుల నుంచే పుడతారు కానీ తల్లి ఎద మీద ఎగిరి తన్నేటువంటి దుర్మార్గులు కూడా ఈ సమాజంలో ఉండడం బాధాకరం సార్. ఖచ్చితంగా ఈ దేశంలో మహిళలను పూజిస్తూ ఉన్నారు. ఈ పూజించే దేశంలో మహిళల మీద లైంగిక దాడులు కానీ ఇతరత్ర దాడులు కానీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా తరగతి గదులలోనే మహిళను గౌరవించేటువంటి ఒక లెసన్ కూడా, ఒక సబ్జెక్టుగా కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం సార్. ఈరోజు మద్యపానం కూడా సార్, దయచేసి మద్యపానం అనేది నిత్యావసర వస్తువు కాదు సార్. దాన్ని ఖచ్చితంగా తగ్గియాలి. ఇవాళ మద్యపానం అన్ని సమస్యలకు కూడా మూల కారణం అవుతుంది. అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. ఇంతకుముందు మనం ఊర్లలో పోదామంటే నైట్ టైం కొద్దిగా భయం ఉండేది సార్. ఇప్పుడు డే టైంలో కూడా ఎప్పుడు పడితే అప్పుడు అందుబాటులో ఉంటే తాగుతున్నారు. దయచేసి నేను అసెంబ్లీ ద్వారా ఒకటే కోరుతున్నా ముఖ్యమంత్రి గారిని, మహిళల జీవితాలు బాగుండాలన్నా, కుటుంబాలు ఆర్థికంగా ఉండాలన్నా కనీసం ఆ షాపుల వేళలు తగ్గించండి సార్. 5 to 10 ఈవినింగ్ 5 to 10 పెట్టండి సార్. అది నిత్యావసర వస్తువు కాదు. ఎప్పుడు మీరందరూ మనం అందరం పెళ్లిళ్ళ కాడ, పేరెంటల కాడ లేదా ఊళ్ళలో పోతే పని చేసుకోవాల్సిన వాడు దుకాణాల కాడ పోయి ఉంటున్నాడు. కాబట్టి దయచేసి ఈ ఒక్క నిర్ణయాన్నైనా మాకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఇవ్వాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను సార్. అదేవిధంగా అత్యాచారాలు చేసినటువంటి దుర్మార్గులు యథేచ్ఛగా తిరగకుండా మరి తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకునే విధంగా స్పెషల్గా టీమ్స్ ఏర్పాటు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడుల మీద ఒక స్పెషల్ టీం ఫోకస్ పెట్టి పనిచేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా సార్. అదేవిధంగా పరిశ్రమలు సార్, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమనే మనం తెలంగాణ తెచ్చుకున్నాం. అంటే నాకున్న సమాచారం మేరకు 7 ఏళ్లలో 13,000 పరిశ్రమలు మూతపడ్డాయని నాకున్న సమాచారం సార్. కాబట్టి పరిశ్రమలు ఏవైతే ఇవాళ మీ దగ్గర నిజాం షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు, లేదా ఇంకా గత ప్రభుత్వాలలో కావచ్చు, లేదా మా దగ్గర రేయాన్స్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మూతపడి వేలాది మంది రోడ్డున పడ్డారు సార్. వాళ్ళ యొక్క ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం మరి ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని వీటన్నిటి మీద రివ్యూ పెట్టి మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి సార్. ఇవాళ దేశంలో చూస్తే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా, గతంలో కాంగ్రెస్ పెట్టినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఇందాక అన్నట్టుగా ఆదాని అంబానీలు కలిసి మరి దోచేసుకుంటున్నటువంటి పరిస్థితి, మేమిద్దరం మాకిద్దరు అనేటువంటి పరిస్థితి ఉంది. ప్రజల యొక్క ఆస్తులను ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తే, ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తే ఫ్యూచర్లో పెరుగుతున్నటువంటి జనాభా అవసరాలకు తగ్గట్టుగా భూములు ఉండటం లేదు, ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు, ఉపాధి దొరికే పరిస్థితి లేదు. కాబట్టి వీటన్నింటిని కూడా కంట్రోల్ చేసే విధంగా మరి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా ఐటీ కూడా ఇవాళ సరే హైదరాబాద్ విశ్వనగరం కానీ ప్రపంచ నగరం కానీ సార్, జనసాంద్రత విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మన జిల్లాలలో కూడా ఇంజనీర్ చేసినటువంటి స్టూడెంట్స్ కానీ లేదా ఇతరత్ర నైపుణ్యమైనటువంటి విద్యను చదువుతున్నారు సార్. ఐటీని కూడా విస్తరింపజేయాలి సార్, డిసెంట్రలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల కాకుండా ప్రతి జిల్లా కేంద్రానికి ఐటీ సంబంధించినటువంటి సేవలు విస్తరించే విధంగా మరి ఐటీ శాఖ మాత్యులు కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా సార్. అదేవిధంగా ప్రైవేటు ఉద్యోగాలు పెద్ద ఎత్తున సృష్టించబడుతున్నాయి, కానీ ప్రైవేటు ఉద్యోగాలలో మరి స్థానికులకు చాలా చాలా తక్కువ అవకాశం ఉంది. మనం తెచ్చుకున్నదే నియామకాల కోసం. కాబట్టి మన యొక్క యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ఖచ్చితంగా ఏ ఫ్యాక్టరీ వచ్చినా, ఏ పరిశ్రమ వచ్చినా, ఏ ఐటీ రంగం వచ్చినా దాంట్లో 95% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా ఐటీ సెక్టార్లో పెద్ద ఎత్తున భూములు కూడా మరి వివిధ పారిశ్రామికవేత్తలకు అందిస్తూ ఉన్నారు సార్. దాన్ని ఏ ప్రాతిపదికన ఎట్లా ఇస్తారనేది మాకు తెలియదు సార్. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా, మైనార్టీలకు కూడా మరి వాళ్ళకు కూడా ఎంత % ఈ పరిశ్రమలను నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వము సపోర్ట్ చేస్తుందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. మాకు కూడా తెలుసుకోవాలనేటువంటి అవసరం ఉంది సార్. అదేవిధంగా సమాచారానికి సంబంధించి చూస్తే మరి ఇవాళ తెలంగాణ భావాన్ని విస్తృతంగా వ్యాప్తి చేసింది జర్నలిస్టులు సార్, మీడియా సార్. ఆ జర్నలిస్టులు కూడా చాలామందికి మనము డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన్నారు. డబుల్ బెడ్రూమ్లు కానీ, ఇండ్లు కానీ, కొంతమందికి ఇంకా అంటే ఏదైతే హెల్త్ కార్డ్స్ ఉన్నాయో అవి కూడా సక్రమంగా పనిచేయడం లేదు, రిజెక్ట్ అవుతున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్లలో. వాటిని కూడా మానిటరింగ్ చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా సార్. అదేవిధంగా పెన్షన్కి సంబంధించి దాదాపుగా 3 years నుంచి బడ్జెట్లో పెడతా ఉన్నారు, కానీ అసలు పెన్షన్ అనేది విడోస్ అనేది
అది నిరంతరం ప్రక్రియలాగా ఉంటుంది సార్. ఎందుకంటే ఎప్పుడు ఏ తల్లి తన భర్తను కోల్పోతుందో తెలియదు, ఎప్పుడు ఏజ్ ఎట్లెట్లా వస్తుందో, వికలాంగులు ఇవన్నీ కూడా 3 సంవత్సరాల నుంచి మరి మనం ఇవ్వలేదు సార్. అదేవిధంగా 57 సంవత్సరాల వారికి కూడా పెన్షన్ ఇస్తామని ఒప్పుకొని ఉన్నాం. కాబట్టి దాదాపు 10,50,000 మంది అవుతున్నారు వీళ్ళు వాళ్ళంతా కలిసే. కాబట్టి కనీసము మరి ఈ పెన్షన్ విధానాన్ని మరి సైటు క్లోజ్ చేయడం కాకుండా అది ఎప్పటికప్పుడు ఇచ్చే విధంగా 2 నెలలకోసారి 3 నెలలకోసారైనా దరఖాస్తులు తీసుకొని ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలి సార్. వికలాంగులకు సంబంధించి కూడా వాళ్ళ గతంలో పెన్షన్ తీసుకున్నా ఇప్పుడు సదరన్ క్యాంపులకు అటెండ్ కాలేదని అట్లా చాలా మంది రిజెక్ట్ అయినటువంటి పరిస్థితి. కాబట్టి వికలాంగుల యొక్క ఉపాధి కోసం వాళ్ళకు కూడా ప్రత్యేక పథకాలను, అదేవిధంగా ప్రత్యేక కేటాయింపులు, స్కాలర్షిప్లు, మరి అదేవిధంగా వికలాంగుల వివాహ ప్రోత్సాహకాలు కూడా అందించాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను సార్. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పరిశ్రమలకు కూడా కరెంట్ ఇవ్వలేని ఒక దుర్భరమైన పరిస్థితిలో రాష్ట్రాన్ని నెట్టివేసిందని చెప్పి ముందుగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అంటే ఆనాటి నేపథ్యం చెప్తున్నా అధ్యక్ష. దాంతోపాటు రెండవ ముఖ్యమైన కామెంట్ వాళ్ళు చేసింది ఏంటంటే, సార్ ఇప్పుడు నేను ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటా, ఒక ఫ్యాక్టరీ కట్టుకుంటా అని చెప్పి ఒక దరఖాస్తు పెడితే ఇక వాళ్ళ దయ సార్, వాళ్ళ దయ మా ప్రాప్తం, మేము దరఖాస్తు పెట్టినాక ఎన్ని రోజుల క్లియరెన్స్ వస్తుందో అనేది ఒక కాలపరిమితి కానీ ఒక చట్టం కానీ ఏది లేదు సార్. వాళ్ళ దయ మా ప్రాప్తం, వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాల్సిందే తప్ప వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిందే తప్ప ఒక కాలపరిమితి కానీ ఏది లేదు సార్, ఒక పద్ధతి లేదని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. చెప్పిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే పరిశ్రమల శాఖ కార్యదర్శిని పిలిచి, అదేవిధంగా తన ఆఫీస్లోని ఇతర అధికారులందరినీ కూడా పిలిచి, ప్రపంచంలోనే అత్యుత్తమమైన పారిశ్రామిక విధానం ఎక్కడున్నది, అమెరికాలో ఉన్నదా, సింగపూర్లో ఉన్నదా, ఇంకొకడు ఉన్నదా, వెంటనే మీరు అధ్యయనం చేయండి, చేసి వాటన్నింటిలోని మంచిని ఒక దగ్గర చేర్చి క్రోడీకరించి మన రాష్ట్రం యొక్క, కొత్త రాష్ట్రం యొక్క పారిశ్రామిక విధానాన్ని మీరు రూపొందించండి అని చెప్పి స్పష్టమైన ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆ 7 గంటల సమావేశంలో వారికి వచ్చిన వివిధ సలహాలు, సూచనలు, సమస్యలు ఏవైతే వారు ప్రస్తావించినారో అవన్నింటినీ కూడా అధికారులతో సహా చర్చించి వెంటనే తక్షణ ఉపశమనం ఏమి ఇవ్వాలి, షార్ట్ టర్మ్ స్ట్రాటజీ ఏముండాలి, మీడియం టర్మ్ స్ట్రాటజీ ఏముండాలి, లాంగ్ టర్మ్ ఏం చేయాలి అని ఒక స్పష్టమైన ఎజెండాతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి 2014 జూన్లో మన రాష్ట్రం ఏర్పడితే అధ్యక్ష, ఇదే శాసనసభలో 2014 నవంబర్లో మనం పాస్ చేసిన మొట్టమొదటి చట్టం అధ్యక్ష టీఎస్ ఐపాస్, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. అంటే స్వీయ ధృవీకరణ ద్వారా మనకి ప్రభుత్వం నుంచి అనుమతి కూడా అవసరం లేకుండా స్వీయ ధృవీకరణ అంటే ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు నాకు ఒక భూమి ఉన్నదనుకోండి, నాకు ఒక జాగా ఉన్నది, నేను ఫ్యాక్టరీ కట్టాలనుకోండి, నేను ఏదో ఒక ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటే ఆ గ్రామ పంచాయతీ పర్మిషన్ కానీ, లేదా ఆ మున్సిపాలిటీ యొక్క పర్మిషన్ కానీ, లేదా పరిశ్రమల శాఖ పర్మిషన్ కానీ ఏది అవసరం లేకుండా స్వీయ ధృవీకరణతో, అంటే నేను ఒక చట్టానికి లోబడి పనిచేసే సంస్థని అని తనను తానే ధృవీకరించుకొని తనకు తానే ఒక సర్టిఫికెట్ ఇచ్చుకొని వెంటనే కన్స్ట్రక్షన్ మొదలుపెట్టే విధంగా చట్టం తెచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అనే మాటను ఈ సందర్భంగా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను. కేవలం ఎవరు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు, ఎవరు ఏ రకమైన బిజినెస్ చేస్తున్నారు, వారి వల్ల ఎంత ఉపాధి వస్తున్నది, ఏ రకంగా మనకి రాష్ట్రానికి లాభం జరుగుతున్నది, ఎన్ని కొలువులు వస్తున్నాయి, ఇది తెలుసుకోవడానికి మాత్రమే ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలి. కాబట్టి మీరు ఒకవైపు ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభించుకున్నా మరొక వైపు చెప్పాలి కాబట్టి, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆధీనంలో పనిచేస్తున్నాం కాబట్టి టీఎస్ ఐపాస్ అనే వెబ్సైట్లో, పోర్టల్లో ఒక దరఖాస్తు పెడితే చాలా అధ్యక్ష. మీరు మమ్మల్ని ఎవరిని కలిసే అవసరం లేదు, మంత్రిని కలిసే అవసరం లేదు, అధికారిని కలిసే అవసరం లేదు, ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేదు, ఏ సర్పంచ్ని, ఏ ఎంపీటీసీని, ఏ కౌన్సిలర్ని, ఏ చైర్మన్ని ఎవరిని కలుసుకునే అవసరం లేదు. ఒక్క దరఖాస్తు టీఎస్ ఐపాస్ పోర్టల్లో పెడితే చట్టం ప్రకారం ఇదే శాసనసభలో మనం చేసిన శాసనం ద్వారా 15 రోజుల్లో ఖచ్చితంగా అనుమతి ఇచ్చి తీరుతాం. ఇవ్వకపోతే 16వ రోజు ఆటోమేటిక్ అప్రూవల్ అని చెప్పిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష. కొంతమందికి అనిపిస్తుండొచ్చు చెప్పడానికి బాగానే ఉంది, వినడానికి సుందరంగానే అందంగానే ఉంది, వినసొంపుగానే ఉంది, కానీ నిజంగా పని అవుతుందా అనే అనుమానం రావచ్చు అధ్యక్ష. మా మిత్రులందరికీ, అదేవిధంగా బయట వింటున్న ప్రజలకి, మా తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి ఎవరికైతే ఉద్యోగ అర్హులుగా ఉండి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, ఈ విధానం వల్ల, టీఎస్ ఐపాస్ అనే విధానం వల్ల ఇప్పటికీ ఈ రాష్ట్రంలో 19,145 అనుమతులు 15 రోజుల లోపల ఇచ్చినాం అధ్యక్ష. 16,43,000 పైచిలకు ఉద్యోగ కల్పనకు శ్రీకారం చుట్టింది ఈ ప్రభుత్వం అధ్యక్ష.
అందులో 16,45,000 అంటే కొంతమంది అడుగుతూ ఉంటారు అధ్యక్ష, ఎక్కడున్నాయి చూపెట్టండి, ఎక్కడున్నాయి చూపెట్టండి. మీరు తిరిగితే, మీరు కొద్దిగా ఓపిక పెట్టి మీరు పరిశీలిస్తే తెలుస్తుంది. మీకు కావాలంటే సమాచారం మొత్తం ఇస్తాం. ఆ 19,145 పరిశ్రమలు ఏంటి, ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఉన్నాయి, మొత్తం సమాచారం సభ ముందు తమ ముందు పెట్టడానికి మా శాఖ సిద్ధంగా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మా ప్రభుత్వం యొక్క విధానం, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క విధానం 3 రకాల అధ్యక్ష. ఉద్యోగ కల్పనకు సంబంధించి తమ కాళ్ళ మీద తాము నిలబడి 10 మందికి సాయం చేయాలి ఈ తరం యువత అనే ఉద్దేశంతో 3 రకాల వ్యూహాలు తీసుకున్నాం అధ్యక్ష. ఒకటి, నిన్న సభ సాక్షిగా నేను గౌరవ సభ్యులందరి తరఫున, ముఖ్యంగా నేను టీఆర్ఎస్ పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కూడా ఉన్నాను అధ్యక్ష. మా అందరి తరఫున, మా పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ యువత తరఫున పాదాభివందనం చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు ఈ రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ తెలంగాణ చరిత్రలో కానీ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సావధానంగా ఏ జిల్లాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు వస్తాయి, ఏ జోన్లో ఎన్ని ఉన్నాయి, ఏ శాఖలో ఎన్ని ఉన్నాయని చెప్పి మొత్తం 91,000 పోస్టులు. ఇది నిన్న ఈరోజు పేపర్లో కొలువుల జాతర అని రాసింది అధ్యక్ష. అధ్యక్ష, ఇది కొలువుల జాతర కాదు, ఇది కొలువుల కుంభమేళా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించిందనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమినాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.